హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చెట్టి సతీష్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఎండ్ వరకు అయితే చూసేసేయండి. ఒక చిన్ని లైక్ అయితే ఇవ్వండి. ప్రజెంట్ అయితే ఇక మార్నింగ్ నుంచి ఏం వీడియో అంతగానం షూట్ చేయలేదన్నమాట. అయితే ఇది సండే రోజు వీడియో ఇది. అయితే యాక్చువల్గా ఏమైందంటే మొలకలు కట్టినాం కానీ మేము లేసేలోపే 10 అలా అయింది. ఇక బ్రేక్ఫాస్ట్ ఎందుకులేని డైరెక్ట్ లంచ్ చేసేసినాం. లంచ్కి ఇక నార్మల్గా తినేసి నైట్ నాన్ వెజ్ ఏమైనా స్పెషల్స్ చేసుకుందాంలే అనేసి అనుకున్నాం అనమాట. అందులో ఒకటి ఇంకా ఈ వీడియోలో మా ఇంటికి మళ్ళీ ఇక చుట్టాలు వస్తున్నారనమాట. మా అత్తమ్మను మా మేనల్లుడు వస్తున్నమాట. అంటే మా బావ వాళ్ళ అక్క కొడుకు అనమాట. ఇక వస్తానన్నారు, వాళ్ళు ఎట్లాగో వస్తా అన్నారు. సో అందుకని ఇక మేము కొంచెం లేట్గా లేచినాం. అట్ ద సేమ్ టైం ఇక లంచ్ ఎందుకులే, వాళ్ళు వచ్చినాక నైట్ ఫ్రెష్గా మంచిగా అన్నీ చేసి పెట్టవచ్చులే ఏదైనా అనేసి ఇక మా వరకు అయితే మేము ఎగ్ కర్రీ చేసుకొని తినేసినాం అనమాట. 12కి అలా 12-1కి అలా తినేసినాం. అంటే ఆ రోజు మొత్తం స్కిప్ అయిందనమాట. బ్రేక్ఫాస్ట్ అంతా స్కిప్ అయిపోయింది. అలా స్కిప్ చేసి ఇక డైరెక్ట్ లంచే చేసేసినాం అనమాట. ఇంక ఇవి తినడం మిగిలిపోయినాయి. పేరుకి ఇవి కట్టినాం కానీ ఇవి నేను ఎప్పుడు చూస్తున్నా అంటే ఇక వీళ్ళంతా వచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్ ముందు చూస్తున్నాను అనమాట. అయితే ఇక మా అత్తమ్మ వస్తూ అరిసెలను కారపూస తెచ్చింది. అసలు అరిసెలు మేము ఒక్కడు కూడా టచ్ చేయలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటికి 3-4 డేస్ అవుతుంది, కానీ ఇంతవరకు ఒక్కడు కూడా టచ్ చేయలేదు. ఆల్రెడీ మేము తినము అని తెలిసే ఏదో కొద్దిగా గొప్ప పక్కన వాళ్ళకైనా ఇస్తారులే అనే కాన్సెప్ట్లో తెచ్చింది. మేమైతే అసలు ఒక్కడు కూడా టచ్ కూడా చేయలేదన్నమాట. అట్లుంది. అయితే ఇక అలా చిన్నగా బయటకు వెళ్తున్నాం అనమాట. నేను మా సాలిపాప మా అత్తమ్మ నేను పట్టుకొని నడిపిస్తా కొద్దిసేపు ఎందుకులో ఎత్తుకుందామని ఇక నడిపిస్తుంది అనమాట. మా పాప ఏమో నేను రావట్లే అనుకుంటుంది, వెనక్కే చూస్తూ ఉంది ఎటు తీసుకెళ్తుందా మా నాని అని. కానీ మా సాలిపాప అయితే చాలా ఫాస్ట్ గుర్తుపట్టింది. నాని అనుకుంటా ఉరికిందనమాట. అంటే ఎట్లా మేము ఇక్కడ ఉంటాం, ఆల్మోస్ట్ మేము ఎప్పుడు సంక్రాంతికి కూడా పోలేదు. ఇక డిసెంబర్లో క్రిస్మస్ అప్పుడు చూసింది కదా, ఇక అప్పుడే అనమాట. ఇక అప్పుడు చూసి మళ్ళీ ఇవాళ చూస్తుంది నాని అని. ఇక బాగా అంటే ఎట్లా అంటే వాళ్ళ బాండింగ్ మంచిగా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నామంటే సండే కదా, ఇక్కడ మా ఏరియాలో చీరలు పెడతారనమాట. సండే రోజు మంచి చీరలు పెడతారు. క్లాత్ కూడా మస్తు ఉంటుంది అనమాట. అని ఇక మా అత్త ఎప్పుడు వచ్చినా కానీ కొనుక్కుంటుంది అనమాట ఇక్కడ అనేసి ఇక వెళ్తున్నాం అనమాట. ఇక అలా మొత్తం వీడియో అయితే ఏం చేయలేదు, షాపింగ్ ఏం చేసినాం అనేది అయితే ఏం తీయలేదు. అది హోల్సేల్ అనమాట. ఓన్లీ సండే రోజే ఉంటుంది. అయితే ఇక మా అత్త అందుగా జిలేబీలు తీసుకుందామంటే సరేలే అని జిలేబీలు పకోడీ తీసుకున్నాం. మేము ఎప్పుడు తీసుకున్నా కానీ ఏమంటారు బెల్లందే తీసుకుంటాం అనమాట జిలేబీ. ఇక్కడ ఏంటంటే జిలేబీ బాగుంటుంది కానీ ఈ బాగోవు పకోడీ, వీటిలలో ధనియాలు వేస్తారు, అవి ఒక్కటి నచ్చలేదన్నమాట మాకు. ఇంకా సాయంత్రంగా చాలా రోజులు అవుతుంది అసలు అలా నడిచెళ్ళక. ఇక ఫైనల్గా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మా సాలిపాపని ఎందుకు ఎత్తుకున్నా అంటే చికెన్ షాప్ చూసి అక్కడే కోడిపాప అని ఆగిపోతుంది, ఇక రావట్లేదు. కొక్కో అనుకుంటే అక్కడే ఉంటుందంట. ఇప్పుడు ఇక వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఉంది. ఫైనల్గా అయితే ఇక మా బావన్ మా మహంతు కూడా బయటకు వెళ్ళారనమాట. ఎర్రగడ్డ వెళ్ళారు. ఇక్కడ మా సాలి పాప ఉంది, కొంచెం అందుకే ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోకండి. అమ్మ ఇక వాళ్ళ నాన్న మీద మంచిగా కూర్చొని ఇక పకోడీ తింటుంది అనమాట. మా సాలి పాప ఇప్పుడు కావాలనే నేను ఎడిటింగ్ చేస్తుంటే వచ్చి నా రూమ్లోకి వచ్చి అల్లరి చేస్తుంది అనమాట. ఇక్కడ ఇక మంచిగా ఏమంటారు కూర్చొని పకోడీ తింటుంది. ఆమెకి గిల్లి ఇవ్వాలంట. అట్లా ఏదో పైపైన పకోడీ వరకు తిని ఇంకా వాళ్ళ నానితో మంచిగా టైం స్పెండ్ చేస్తుంది అనమాట. ఇవి వచ్చేసి ఇవే అనమాట మేము కొన్న చీరలు. ఇవి ఏంటివంటే ఇక మంచిగా మా అత్తమ్మ ఎందుకు కొంటుందంటే పనికి వెళ్ళేటప్పుడు పొలం పనికి వెళ్ళిద్ది అనమాట. మా పొలం పనికి వెళ్ళిద్ది. ఇక దానివల్ల ఇంకా మిగతా చీరలు అయితే ఏంటంటే డైలీ వేర్ అయితే మరకలు పడి పోవట్లేదు అనమాట. ఇవనుకో ఏముంది పొలానికి వెళ్ళే రోజు కట్టుకోవచ్చు అనేసి కొంటుంది అనమాట. కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ తెలుసా, మొత్తం కలిపి 450 వచ్చేసినాయి అనమాట. 4 కూడా. ఇవి వచ్చేసి మేము జిలేబీలు కొన్నామని చెప్పా కదా, ఇవే అనమాట. జిలేబీ తెలుసా 50 రూపీస్ అవి. ఈ గ్రేప్స్ కూడా అంతే 50 రూపీస్వి. ఏమిట్లకేం లేక టేస్ట్ బాగున్నాయి కానీ ఏమి రాలేదు తెలుసా ఎక్కువ. మా సాలిపాపకి ఉన్నాయి కదా అని చెప్పి రచ్చగా తిని వదిలేసింది. జిలేబీలు అయితే మనం ఫస్ట్ అబ్బా దేంట్లో ఉన్నా ఉండకపోయినా జిలేబీలు ఒకటి అన్నీ. అయితే కొంచెం తుంచిన, అది నోట్లో పెట్టుకుని కొంచెం తుంచితే
తునిగింది కానీ ఊడట్లేదు. ఇంక ఇది కాదని అమ్మిట్ట కాదని మొత్తం నోట్లో దూసేసిన. అయితే ఇక్కడ చూడండి ఎంత వేస్టేజ్ ఉందో. అంటే వేస్టేజ్ అంటే మా పాప తింటుందిలే అని తలా ఒక గిన్నెలేమో కారపూస, ఇంకో గిన్నెలేమో అరిసె పెట్టిందనమాట. అలా ఒక్కడు కూడా మా సాలి పాప తినలే. అన్నీ పైపైనే తెలుసా. ఈ జిలేబీలు తింటాను ఓపెన్ చేయించింది, తినలేదు, మేమే తిన్నాం అనమాట. కానీ జిలేబీలు తర్వాతకి తిన్నదిలేండి మా పాప. ఇవేమో నెక్స్ట్ డేకి నానబెట్టుకున్నాయి, చూపిస్తున్నాను. నేను మర్చిపోయి మూత పెట్టా. అసలుకి మూత పెట్టకూడదు చాలా వరకు, అంటే ప్లాస్టిక్ కదా, సో దీంట్లో పెట్టకూడదు. టంటడం అన్నట్టు ఎంట్రీ ఇస్తారు చూడండి మా అల్లుడు, ఈయనే అనమాట మహంత్. నేను మా మహంత్ పక్కన వెళ్తే మాత్రం ఖచ్చితంగా అక్క తమ్ముడే అనుకుంటారు. ఎందుకంటే ఇద్దరు పర్సనాలిటీ అంత ఉంటాయి అన్నమాట, బుల్డోజర్లు ఉన్నట్టుంటాయి. ఇంకా ఖచ్చితంగా అక్క తమ్ముడే అని అనుకుంటారు అనమాట. ఇక ఆ రోజు మేము గేమ్ చేంజర్ మూవీ పెట్టుకొని ఇక ఉన్నాం అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మా మహంత్కి ఫోటోషూట్ జరుగుతుంది. అవి మా బావ బట్టలు అనమాట, వేసుకుండు. అయితే మా బావ ఏమంటుండంటే, ఒరే నా బట్టలు నీకు ఇంత టైట్ అయిపోయినాయిరా నాయన, నాకైతే లూజ్ ఉంటుందని నేను పక్కకేసిన, నీకేం టైట్ అయిపోయినాయిరా అని అంటుంటే, ఇక మా అత్తమ్మ ఫోటోలు తీరా నీ బట్టలు వేసుకుండు కదా అంటే తీస్తుండనమాట మా బావేమో. మా సాలిపాప చూసుకోండి, ఇక ఆ ఫోన్ కొత్త ఫోన్ తెలుసా. ఎప్పుడు మా సాలిపాప అయితే ఆ ఫోన్నే టార్గెట్ చేస్తుంది. జస్ట్ అలా జ్యూస్ తాగినాక దాన్ని తీసుకొని ఆ జ్యూస్ దాని మీద పోయాలని చూస్తుంది, కానీ క్యాప్ ఉన్నదా ఆమె గమనించలే. ఏందా పడట్లేదని చూసుకుంటుంది. ఇంక ఈలోపు నేను చెప్పేసరికి మళ్ళీ సైడ్కి ఎస్కేప్ అవుతుంది. ఎంత తెలుసా, తీట చేస్తే ఎస్కేప్ అవుతుంది తెలుసా. ఇక్కడ ఫోటోషూట్ కోసం పాపం ఒకటే మా తమ్ముడు ఒక స్టెప్ చెప్ప, మా బావ ఒక స్టెప్ చెప్ప, పళ్ళు తెరువు అనా, పళ్ళు ముయ్యనా. అసలు ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు వాళ్ళ అన్న డైలాగ్స్ అన్ని వింటుంటే పిచ్చి నవ్వొస్తుంది అనమాట. ఈ మధ్యలో మా పాపకేమో ఫోన్ కావాలంట, నేనేమో నా వీడియోలు తీసుకుంటున్నా, వాళ్ళ డాడేమో ఫోటోలు తీసుకుంటుండు, మా తమ్ముడేమో ఛార్జింగ్ పెట్టుకుండు. అసలుకి నవ్వు అంటే నవ్వు కాదనమాట అక్కడ భలే. అంటే ఇక మా బావనే, ఇగో ఈ స్టీల్ ఓకేనా అంటే, ఏంద్రా నువ్వేమన్నా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి స్టోరీ లెక్క దిగుతున్నావు అనేసి అంటున్నా అనమాట మా బావేమో. కానీ మస్తు కామెడీ ఉంది లేంది అక్కడ. రియల్ది పెడితే బాగుంటుంది, కానీ సినిమా అంటే మ్యూట్లో పెట్టి రియల్ వాయిస్ పెడితే బాగుండేదే. సినిమా మ్యూట్లో లేదు, మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి ఎందుకులే అనేసి చేయలేదన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే చికెన్ ఫ్రై అండ్ బగారా రైస్ చేసినాం అనమాట. కానీ బాగుంది, మంచిగా కుదిరింది. తినడం అయితే తినేసినాం అనమాట, మంచిగా కడుపు నిండా తిన్నాం. మధ్యాహ్నం పూట మధ్యాహ్నం మిగిలిన వైట్ రైస్ ఏమో కర్డ్ రైస్ లాగా చేసేసుకున్నాం అనమాట. మా పాప కోసం యాజ్ యూజువల్ కొంచెం చారు తీసినాం. మా పాప నాన్ వెజ్ ఎక్కువ కాదు అసలు తిందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ తిందు, తనకి చారులే అందులో ఒకటి. ఇక కొంచెం ఆమెకి మోషన్ ప్రాబ్లం కూడా ఉంది కదా, సో అందువల్ల మసాలా ఐటమ్స్ కానీ కర్రీస్ కానీ చాలా తక్కువ పెడుతున్నా, రసాలే ఎక్కువ పెడుతున్నా. మరి అసలు మా పాప ప్రాబ్లం ఎప్పుడు క్లియర్ అయ్యిద్దో ఏమో. ఇప్పటికైతే టెస్ట్లు ఒక్కటి చేయించిన, ఆ వీడియో కూడా వస్తుంటుంది, చూసేసేయండి. కానీ ఎప్పుడు క్లియర్ అయ్యిద్దో ఏమో, ఏం అర్థం కావట్లేదు మాకైతే. ఫైనల్గా అయితే ఇక్కడ అందరం కూర్చొని ఇక అందరికి పెట్టేస్తున్నా అనమాట. మా ప్లేటింగ్ చూడండి భలేగా ఉంటుంది, కానీ మంచిగా ఉందన్నమాట. అసలు బగారా రైస్ అంటే ఎప్పుడు చేసేది నేనేలే, కానీ మంచిగా కుదిరింది. ఒకసారి అంత హడావిడిగా చేసేటప్పుడు అయితే మంచిగా కుదిరిద్ది అనమాట. ఇది తిన్న తర్వాత ఇక బయటకు అలా వచ్చారనమాట. నేనేమి ఇంక అక్కడ ఇంట్లో అన్నీ చదువుకుంటున్నా. కొద్దిసేపు వాకింగ్ చేద్దాం, మా మహంతు లావుండని రారా కొద్దిసేపు వాకింగ్ చేపిస్తారా అని చెప్పి మా బావ బయటికి తీసుకొచ్చిండు. ఈలోపు మా పాప బావ అనుకుంటా వచ్చిందనమాట. మా సాలి పాప అయితే మా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేసింది. మా బావ వచ్చిండు, మా నాని వచ్చింది, మా బావ వచ్చిండు, మా నాని వచ్చిండని. ఇక ఫైనల్గా అయితే పడుకుంటాడంట. అయితే దాని మీద పడుకోవద్దు అని మా పాప అనమాట నాతో ఆడుకోకుండా పడుకుంటున్నవేందని ఇంక వాళ్ళ బావ మీద అట్లా ఎక్కి ఆటాడుతుందనమాట. ఇంక నేనేమో మళ్ళీ ఇక కింద పడుకోవాలి కదా అని చెప్పి మొత్తం కర్రీ నాకు అదొక్కటనమాట. నాకు ఇల్లు నీట్గా లేకపోతే పిచ్చి లేస్తుంది. ఇల్లు అయినా బెడ్షీట్స్ అయినా కర్టన్స్ అయినా నీట్గా లేకపోతే పిచ్చి లేస్తుంది. ఎంతమంది వచ్చినా కానీ నా ఇల్లు దూడడం మాత్రం ఆపనమాట. ఖచ్చితంగా ఇల్లు దూడుస్తూనే ఉంటా. మేబీ ఇక నేను తుడిచుడికి మా బావ అంటారు అనమాట. మా బావ డైలాగు, అరే నువ్వు తుడిచుడికి ఒక రెంట్ మొత్తం నాకు ఈ బండలు అరిగిపోయినాయి అని ఆంటీ నాకు ఎత్తదేమో గారా అనేసి అంటాడు అనమాట. డైలీ 3 times నేను తుడుస్తాను. నీట్గా లేకపోతే నాకు అసలు పిచ్చి లేస్తుంది. ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉండాలి నాకు.
ఇంకా మా పాప వల్ల కొంచెం ఎక్కువ చితికైతుంది, కానీ ఇంత ముందుకైతే కాదు తెలుసా. ఎంత నీట్గా ఉండేదంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా టంగు తినాల్సిందే ఖచ్చితంగా. ఇప్పటికైనా పర్లేదు, గలీజ్గా ఏమి ఉండదులే, కానీ నేను ప్రతిదీ నా మీద దృష్టి కంటే ఇంటి మీద దృష్టి ఎక్కువ పెడుతున్నా అనమాట. అందువల్ల ఏమో అది మొత్తం బాడీ చేంజ్ అయిపోతుంది, ఫేస్ చేంజ్ అయిపోతుంది. ఈ వీడియోల కోసమని కొంచెం బర్డెన్ పెట్టుకుంటున్నా. ఇటు మా సాలి పాప వల్ల మా సాలి పాపకి హెల్త్ ఇష్యూ వల్ల బర్డెన్ పెట్టుకొని ఏమో మనిషిని అంతా చేంజ్ అయిపోతున్నా అనమాట. కానీ మీరు సపోర్ట్ చేసినంత వరకు అయితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పర్లేదు, పెడుతున్నా కదా మంచినే, అంతే. సపోర్ట్ ఉన్నంత వరకు నేనైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతానని అయితే నాకు నమ్మకం ఉంది. అంతే. మరి ఈ వీడియో ఫైనల్గా పని అంతా అయిపోయేలోపు 11 అయిపోయింది. ఇలా ఇక చిన్నగా స్లాబ్ వేద్దాంలే అనేసి వచ్చిన అనమాట. అంతే. మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్